గుంటూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఒరిజినల్ పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించాడు. 126 గజాల కోసం సొంత తమ్ముడికే టోపీ పెట్టేశాడు. తప్పుడు పేపర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన నగరపాలక సంస్థకు చెందిన సర్వేయర్ సుభానిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తప్పుడు జీపీఏ పత్రాలను చూపించి ఏకంగా సబ్ రిజిస్టర్ నే బురిడి కొట్టించాడు. పొలం వచ్చేసి నందివెలుగు రోడ్డు పాత అండి 590 అనే ఫ్లాట్ లో మా నాన్నగారు మా తాతగారికి మా నాన్నగారు మా ముగ్గురు చేశారు. 100 గజాలు కడిగి ముగ్గురు కూతుళ్ళకి మాకు చెందిన పొలాన్ని మా నాన్నగారు కుర్రా గాంధీ అని అంటూ 570 అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి. డబుల్ రిజిస్ట్రేషన్. తనకు పవర్ లేదు అసలు. మా నాయనమ్మ గారు చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. నా ఫ్లాట్ లోకి కొన్ని మనవరాలు చేశాడు. మాకు న్యాయం జరిపించాలి, నా ఫ్లాట్ మాకు ఇప్పించాలి. మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి షెక్కిల్ అనే అతనికి అమ్ముకున్నాము. తను ఇబ్బంది పడుతున్నాడు, మాకు న్యాయం జరిపించాలి. దీనివల్ల ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి. న్యాయం జరిపించిన వాళ్ళు అట్లా పక్కన పెడితే ఎలాగండి? వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి న్యాయం జరిపించాలి. మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సర్వేయర్ గారికి మంచి రిపోర్ట్ ఇస్తే ఉన్న రిపోర్ట్ న్యాయంగా ఇచ్చినందుకు తన విధుల్లోంచి పక్కకు తొలగించాలని చెప్పారు. అలా చేయటం కరెక్ట్ కాదండి. ఇది మాకు వచ్చే మాది మామూలుగా తాత నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది మా తాత గారికి మా నాన్నగారు మాకు ఇచ్చారు. మేము కుటుంబ ఆర్థిక వ్యవసాయం వల్ల పక్కన వాళ్ళకి అమ్ముకున్నాం. పొలం వచ్చేసి నందివెలుగు రోడ్డు పాత అండి 590 అనే ఫ్లాట్ లో మా నాన్నగారు మా తాతగారికి మా నాన్నగారు మా ముగ్గురు చేశారు. 100 గజాలు కడిగి ముగ్గురు కూతుళ్ళకి మాకు చెందిన పొలాన్ని మా నాన్నగారు కుర్రా గాంధీ అని అంటూ 570 అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి. డబుల్ రిజిస్ట్రేషన్. తనకు పవర్ లేదు అసలు. మా నాయనమ్మ గారు చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. నా ఫ్లాట్ లోకి కొన్ని